ఇక్కడ అమ్ముడు పోలేదు. ఆత్మవిశ్వాసంతోనే బతికాను. నా నీతి, నా నిజాయితీ, నా కష్టమే నాకు పని ఉపయోగపడ్డది తప్ప మరొకటి కాదు. మీరు అన్నట్టుగా నేను ఇవన్నీ ఆలోచించినప్పుడు అల్టిమేట్గా నియోజకవర్గ ప్రజలకు ఏమి సమాధానం చెప్పాలనే ఆలోచన నన్ను బాగా ప్రభావితం చేసింది. అందుకే నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయవలసిన అవసరం వచ్చింది. ఇప్పుడు నీతి గురించి మాట్లాడాలి, తప్పకుండా నీతికి కట్టుబడి ఉండాలి. కానీ ఆ నీతికి కట్టుబడి ఉన్నప్పుడు పని చేయలేనప్పుడు ప్రజల్లో పలుచనవుతాం, ప్రజలకు అన్యాయం జరుగుతుంది అనేది నా అభిప్రాయం. కాదు అంటే మీరు ఒక నిమిషం మీరు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఏ పార్టీలో అధికారంలో ఉంటే నేను ఏ పార్టీలోకి మారాను? నేను టీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు వినండి ఒక మాట. నేను టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు టీఆర్ఎస్ అధికారంలో ఉందా? తెలంగాణ వచ్చిందా? టీఆర్ఎస్ అధికారంలో ఉందా? తెలంగాణ వస్తుందనే నమ్మకం ఆ రోజు ఉండేనా? అసలు టీఆర్ఎస్ ఉంటుందనే నమ్మకం ఆ రోజు ఉండేనా? కాబట్టి అట్లా ప్రశ్న అంత తొందరగా అట్లా ఫ్రేమ్ చేసి అడగడం కరెక్ట్ కాదు. అరే ఉంటాయండి, 100 ఆరోపణలు ఉంటాయి. నువ్వు మేధావి కదా, నువ్వు విలేకరివి కదా, నీకు ఆలోచన చేసే శక్తి ఉండాలి కదా, నీకు అనలైజ్ చేసే శక్తి ఉండాలి, విశ్లేషణ చేసే శక్తి ఉండాలి కదా. మిగతా వాళ్ళ లెక్క నువ్వు కూడా మాట్లాడితే ఎట్లా? వాడు మాట్లాడతాడు, ఎందుకంటే ఆయన నాకు రాజకీయ ప్రత్యర్థి కాబట్టి 110 మాట్లాడతాడు. మీరు కాదు కదా నాకు రాజకీయ ప్రత్యర్థి. సార్ అంటే 36 మందిని బీఆర్ఎస్ వాళ్ళు తీసుకున్న దాని మీద మీరు పాయింట్అవుట్ చేశారు సార్. కానీ అంతకు ముందుకే రాజశేఖర రెడ్డి ఉద్యమ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ నుంచి తీసుకున్నాడు. అదే పార్టీలో అంటే మీరు ఈ విషయాలు చెప్తున్నారు కాబట్టి అదే పార్టీలో మీరున్నారు. రాహుల్ గాంధీ ఇదే దాని మీద పోరాటం చేశాను. దాని మీద నాకు సరైన ఆన్సర్ రాలే. నేను ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలుగుతాను. కడియం శ్రీహరిగా వ్యక్తిగతంగా ఫిరాయింపులను నేను సమర్థించను. నెంబర్ 1, కడియం శ్రీహరిగా వ్యక్తిగతంగా ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న వ్యక్తిగా, ఒక అంబేద్కరైట్గా ఫిరాయింపులను నేను సమర్థించను. కానీ మన వ్యక్తిగత ఇష్టాయిష్టాల కంటే, మన ప్రతిష్ట కంటే ఎక్కువ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం ముఖ్యమని భావించినప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఆ కోవలోనే నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. నాకు ఈ మంత్ ఎండింగ్ వరకు టైం ఇచ్చారు సార్. అది స్పీకర్ ముందట ఉంది. స్పీకర్ ఈజ్ నథింగ్ బట్ ఏ ట్రిబ్యునల్ ముందట ఇష్యూ ఉన్నప్పుడు నేను మాట్లాడడం బాగుండదు. ఏమంటారు? ఏ పార్టీలో? ఇప్పుడు దీంట్లో దాచుకునేది ఏమున్నదండి? మేము పార్టీ ఫిరాయించినానే సుప్రీంకోర్టుకు వెళ్ళిరి. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రస్తుతం స్పీకర్ గారి జ్యూరిడిక్షన్లో ఉంది. వారు నిర్ణయం తీసుకోవాలి. వారు మాకు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్కి నేను రిప్లై ఇస్తాను. రిప్లై ఇచ్చిన తర్వాత స్పీకర్ ఏది ఉంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాను. నేను కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేయించడం జరిగింది. దాదాపుగా మొదటి సంవత్సరంలోనే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు 100 మంది వరకు పిల్లలు ఫస్ట్ ఇయర్లో అడ్మిట్ అయ్యారు. క్లాసెస్ ప్రారంభమైనాయి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో క్లాసెస్ ప్రారంభిస్తున్నాం. ఆ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి దాదాపుగా 6,10,00,000 రూపాయలు మంజూరు అయింది. అది కూడా టెండర్ అయింది, అగ్రిమెంట్ అయింది. పనులు కూడా త్వరలో ప్రారంభం చేస్తాం. ఇది కాకుండా ఐటీఐలన్నిటినీ కూడా అభివృద్ధి చేయాలి. అవి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్గా పనిచేయాలని ముఖ్యమంత్రి గారు ఆలోచించి నియోజకవర్గానికి ఒకటి ఐటీఐని డెవలప్ చేద్దామని వారు నిర్ణయం తీసుకొని మన నియోజకవర్గానికి వారు ఇచ్చిందే కొన్ని, అందులో మన నియోజకవర్గానికి చిల్పూరు మండల కేంద్రంలో కొత్తగా ఒక అప్గ్రేడెడ్ ఐటీఐని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను త్వరలోనే
మంజూరైంది, త్వరలోనే ప్రారంభించబోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక వైద్యపరంగా ఆలోచించినప్పుడు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఎక్కువ పేద ప్రజలు ఉండే నియోజకవర్గం, చాలామంది ఎస్సీలు ఎస్టీలు ఉండే నియోజకవర్గం, పేదవాళ్ళు ఉండే బీసీలు ఉండే నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో 100 బెడ్ హాస్పిటల్ లేదు. అయితే మా నియోజకవర్గానికి 100 బెడ్ హాస్పిటల్ కావాలన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు నాతో. జనగామలో మెడికల్ కాలేజ్ ఉంది, హన్మకొండలో మెడికల్ కాలేజ్ ఉంది, అక్కడ ఒక పెద్ద హాస్పిటల్ ఉంది, ఇక్కడ ఒక పెద్ద హాస్పిటల్ ఉంది, మీరు ఎటుపోయిన 20 కిలోమీటర్లే కదా, మీకు అవసరమా 100 బెడ్ హాస్పిటల్ అని వారు అడగడం జరిగింది. లేదు, మా నియోజకవర్గం 2 జిల్లా కేంద్రాల మధ్య ఉన్న మాట వాస్తవమే, కానీ మా దగ్గర పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారు, అంత దూరం పోవడం కూడా కష్టమవుతుంది, ఎట్టి పరిస్థితుల్లో మాకు 100 బెడ్ హాస్పిటల్ కావాలి అంటే గొప్ప మనసుతో ముఖ్యమంత్రి గారు స్టేషన్ గన్పూర్లో 100 బెడ్ హాస్పిటల్ మంజూరు ఇచ్చారు. ఆ హాస్పిటల్కు 45,50,00,000 రూపాయలు బిల్డింగ్ కూడా మంజూరు ఇచ్చారు. ఇప్పుడు వేగంగా గన్పూర్ కేంద్రంలో హాస్పిటల్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. మీరు ఎవరైనా పోయినా కూడా మెయిన్ నేషనల్ హైవేకి ఆనుకొని ఉంటుంది, చూడొచ్చు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అది కాకుండా కొత్తగా మాకు హెల్త్ సబ్ సెంటర్స్ కావాలి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కావాలని అడిగినప్పుడు దాదాపుగా 12 హెల్త్ సబ్ సెంటర్స్, 3 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ పిహెచ్సిలను కూడా మంజూరు ఇవ్వడం జరిగింది. త్వరలోనే హెల్త్ సబ్ సెంటర్స్ కొన్ని పనిచేస్తున్నాయి, పిహెచ్సిలు ఇంకా డబ్బు రాలేదు, అది శాంక్షన్ కాగానే అవి కూడా పనులు ప్రారంభిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సాగునీటి పారుదలకు, విద్యారంగానికి, వైద్య రంగానికి పెద్దపీట వేయడమే కాకుండా నియోజకవర్గంలో రైతాంగానికి ఎక్కడ కూడా లో వోల్టేజ్ సమస్య రావద్దు అని ఆలోచించి ఇవాళ పెద్ద ఎత్తున సబ్స్టేషన్ల నిర్మాణం చేస్తున్నాం. ఇవాళ పీచర దగ్గర, వేలేరు మండలం పీచర దగ్గర 132/33 kV సబ్స్టేషన్ నిర్మాణంలో ఉన్నది. ఈ మంత్ ఎండింగ్ లోపట్నే మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ద్వారా దాన్ని ప్రారంభోత్సవం కూడా చేసుకోబోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ 132/33 నిర్మాణం ఉన్న దగ్గరే, పీచర దగ్గరనే 220 kV సబ్స్టేషన్ నిర్మాణం చేయడానికి కూడా అవకాశం ఉన్నది. అక్కడే ప్రభుత్వ భూమి కూడా ఉంది అని చెప్పి నేను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళాను. మన డిప్యూటీ సీఎం గారు 132/33 kV సబ్స్టేషన్ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు 220 kV సబ్స్టేషన్ కూడా శంకుస్థాపన చేస్తానని చెప్పి వారు స్వయంగా చెప్పడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒకవైపు 220 kV సబ్స్టేషన్, 132/33 సబ్స్టేషన్ కనుక వచ్చినట్లయితే చిల్పూరు, వేలేరు, అదేవిధంగా మన ధర్మసాగర్, ఈ 3 మండలాలతో పాటు నర్మెట్ట, తరిగొప్పుల 5 మండలాలకు లో వోల్టేజ్ సమస్య పోతుంది. బ్రహ్మాండంగా రైతులకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్తు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం మాకు రఘునాథ్పల్లిలో ఒక 132/33 సబ్స్టేషన్ ఉన్నది. స్టేషన్ గన్పూర్లో 132/33 kV సబ్స్టేషన్ ఉన్నది. 4వది జఫర్గఢ్